ఒంగోలులో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ కుట్రలకు పాల్పడుతోంది. 2 ఎంపీపీలు, ఒక కోఆప్షన్, ఒక వైస్ ఎంపీపీ, ఒక ఉప సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలం లేకపోయినా కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు కూటమి సభ్యులు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ అరెస్టు చేయించారు టీడీపీ నేతలు. కుట్రలు, కుయుక్తులతో వైఎస్ఆర్సీపీ నేతలను బెదిరిస్తున్నారు కూటమి నేతలు. ఒంగోలు నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్, పోలీస్ వెహికల్ కనిపిస్తోంది మీ వెనక. స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ఒక్కొక్క 2 స్థానాలకి ఇంత హడావుడు అవసరం లేదు. ఏం జరుగుతోంది? ఖచ్చితంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం. క్లియర్ కట్గా మెజారిటీ వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నా సరే ఆ పీఠం మనమే దక్కించుకోవాలి, దానికి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, బెదింపులు చేయాల్సి వస్తే అన్నీ చేసేద్దాం అనే ఒక ఎత్తుగడతోటి కూటమి ప్రభుత్వం ఉంది. పోలీసులు కూడా వాళ్ళకి వంత పాడుతున్నారనే ఒక విమర్శలు కూడా ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపల్లి చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గడిచిన వారం రోజులుగా ఇదే ఎక్సర్సైజ్ తోటి ఆయనకి సరిపోయింది. ఈ రోజు కూడా ఎంపీపీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి హై టెన్షన్ వాతావరణంలో ప్రస్తుతం ఆయన ఫోన్లు మాట్లాడుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఏం జరుగుతూ ఉంది? మొత్తం వైఎస్ఆర్సీపీ స్థానాలే కదా ఇవి, ఇక్కడ ఉన్న 18. ఎందుకు ఇంత హై డ్రామా కొనసాగుతుంది? అసలు ఏం జరుగుతుంది లోపల? అత్యాశ. కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఎట్లాగూ గెలవలేదు. ఈ త్రిపురాంతకం మండలాన్ని ఖచ్చితంగా ఎంపీపీ ఎలక్షన్స్ లో రేపు మళ్లీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిస్తుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ కాలాన్ని, ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి ఇది దక్కించుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల్లో ఒకరికి కండవేసేసి వారితోటి లక్షలు ఇతర ఎంపీటీసీలకు కుమ్మరించేసి నయానో భయానో పోలీసులను అడ్డం పెట్టి, ప్రతి ఒక్కరిని పోలీసులను అడ్డం పెట్టాలి, వారిని పోలీస్ స్టేషన్కి పిలిపించాలి, వారిని భయపెట్టాలి, వారి మీద కేసులు పెడతామని వారిని బెదిరించాలి, వారిని వశపరుచుకోవాలి. ఈ విధంగా దాదాపుగా ఒక 6 మంది ఎంపీటీసీలను వశపరుచుకున్నారు. 2 మీద అటెంప్ట్ టు మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసు, అటెంప్ట్ టు మర్డర్. ఆళ్ల అంజిరెడ్డి అనేటటువంటి ఎంపీపీ అభ్యర్థి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఆయన్ని సబ్ జైల్లో పెట్టారు. ఇంకొక సుబ్బారావు అనేటటువంటి ఎంపీటీసీ మీద అటెంప్ట్ టు మర్డర్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడితే హైకోర్టుకు వెళ్లి మేము బెయిల్ తీసుకొచ్చాం. ఇప్పుడు మేడిపిలో ఉన్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెళ్లి కట్టగట్టుకొని వారి ఇంటి ముందు కూర్చొని వారిని బయటకు రానివ్వకుండా ఇప్పుడు దాదాపుగా 10-50 అవుతుంది. ఇప్పుడు అక్కడ ఒకరిని, ఇంకొక చోట ఒకరిని, ఈ విధంగా బెదిరించటం, వాళ్ళని బయటకు రాకుండా చేయడం. వేస్తే ఓటు తెలుగుదేశానికి వేయండి, లేదా మేము బలపరిచినటువంటి అభ్యర్థికి వేయండి, లేకపోతే మీరు అటెండ్ అవ్వద్దు అని వారిని బంధించి, నిర్బంధించి ఈ యొక్క ఎలక్షన్స్ ని నిర్వహిస్తున్నారు. నిజంగా కూడా ఇలాంటి రాజకీయాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాతే మనం చూస్తున్నాం. ఎస్సీలను ఉపయోగించి ఓసీల మీద కేసులు పెడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. త్రిపురాంతకం మండలంతో ఆగదు, ఇది గుర్తుంచుకోవాలి. ఎర్రగొండపాలెంలో ఈ విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి గారి మీద మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు అడగాలి. మీరు ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకున్నాయి? ఎస్సీల్ని కాపాడడానికి ఉన్నాయి, వారి మీద దుర్మార్గాలు జరగకుండా ఆపడానికి ఉన్నాయి. వారిని అడ్డం పెట్టేసి ఈ విధంగా ఎలక్షన్స్ గెలవడం కోసం ఉన్నాయా అనేది వారు ఒక్కసారి ఆలోచించాలా. ప్రతి ఒక్క ఓసీ నాయకుడికి ఇదే చేస్తాడు. గతంలో ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరన్నా ఈ దాదాపు 20 సంవత్సరాల చరిత్రలో ఎస్సీ ఎస్టీ కేసు ఎవరన్నా పెట్టించారా? ఒకసారి ఆలోచించండి. మిగిలినటువంటి వారు కూడా ఆలోచించాలి, తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి, ఇతర పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి ఎస్సీ ఎస్టీలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్స్ జరపకుండా చూడడం అనేది, దానికి పోలీసులు వంతపాడడం అనేది, వారిని జైల్లో వేయడం అనేది, ఇది ఒక నిరంకుశత్వ ప్రభుత్వానికి పరాకాష్ట తప్ప మరొకటి కానే కాదు. అయినా కూడా ఎంపీటీసీ సభ్యులు బాగా బలంగా ఉన్నారు. రాకుండా చేస్తే ఎవరేమేం చేయలేము. అది గెలుపు ఎలా అవుతుంది? అది గెలుపు కాదు. ఇట్లా అడ్డం పెట్టి ఏ విధంగా అయితే తునిలో చేశారో, ఏ విధంగా నెల్లూరులో చేశారో, ఏ విధంగా తిరుపతిలో చేశారో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తున్నారు. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 5 సంవత్సరాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థికి ఇక్కడ ఇచ్చారు. దీనిలో కూటమిలో భాగంగా వీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు రాజకీయం వలన ఒకవేళ అది కోల్పోతే ప్రజలు ఓడిపోయినట్టే తప్ప వైఎస్ఆర్సీపీ కానే కాదు. ఎందుకంటే ఇది గెలుపు కాదు. మొత్తం సభ్యుల్ని ఇక్కడ రప్పించండి. ఒకరిని జైల్లో పెట్టి, ఒకరిని ఇంటి దగ్గర బంధించి, ఇంకొకరిని నిర్బంధించి, ఇంకొకరి మీద పోలీస్ కేసు పెట్టి ఈ విధంగా ఎలక్షన్ జరపడం ఎందుకు? మీ ఇష్ట ప్రకారంగా రాసేసుకోవచ్చు కదా. సో ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 11 గంటలకు నాకు ఎలక్షన్ ఉంది కాబట్టి లోపలికి వెళ్తున్నాం. ఎవరైతే
విప్పుని ధిక్కరించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్పిచ్చాం. విప్పుని ధిక్కరించినటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పార్టీని ధిక్కరించినటువంటి వారి మీద చర్యలు తీసుకుంటాం. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీస్ వారిపై కూడా న్యాయపరమైనటువంటి పోరాటం ఎస్పీ గారు ఏమన్నారు? ఇప్పుడు కృష్ణారెడ్డి గురించి మాట్లాడారు కదా, మీరు వేడిపి ఎంపీటీసీ. పంపిస్తామన్నారు. ఇప్పుడు సిఐ గారిని పంపిస్తామని చెప్పారు, పంపలేదు. వాస్తవానికి అయితే విప్పు జారీ చేయడానికి కావాల్సినటువంటి విప్పు పత్రాలు ఇవ్వడానికి కూడా వెళితే ఎవరు పోలీసు వారు వెళ్ళనివ్వలేదు. అక్కడ గొడవలు అవుతాయని వెళ్ళనివ్వలేదు. వెళ్ళనివ్వకపోతే వాళ్ళ ఇళ్లకి వెళ్ళేసి అతికిచ్చినటువంటి పరిస్థితి. అంటే విప్పు పత్రాలు జారీ చేయనీయకుండా వారందరిని కూడా ఒక దగ్గర జత కట్టించి వారందరిని నిర్బంధించి వారు చేయడం అనేది తప్పు కదా. సో కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం ఇట్లాంటి ఈ నిర్బంధ కాండని. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను మన వాళ్ళని పంపించి తీసుకొస్తున్నాం కృష్ణ గారు. కాబట్టి ఈ విధమైనటువంటి చేస్తుంది 11 అవుతుంది. నేను ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ అది అటువైపు చూడొచ్చు. ఇప్పుడు వెళ్తున్నటువంటి పర్సన్ ఇప్పటిదాకా నిర్బంధానికి గురైనటువంటి కృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కృష్ణ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యుడు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి ఆయన నిర్బంధించి పోలీసుల సహకారంతో రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో ఎస్పీ గారితో మాట్లాడి ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడిన తర్వాత మేము పోలీసుల్ని పంపిస్తున్నాం అక్కడికి అని చెప్పి ఇక్కడికి బయటికి పంపిస్తున్నారు. కానీ ఇప్పటికే జరగరాని డ్యామేజీ జరిగిపోయిందని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ చేసినటువంటి కుయుక్తులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమికి మొత్తం నేతల్ని కూటమిలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాదాపు 8 మందిని లాగేసుకుని ఒక ఇద్దరి మీద బలంగా ఉన్నటువంటి సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయ రెడ్డి మీద, అలాగే సుబ్బారావు ఇద్దరి మీద అట్రాసిటీ కేసులు నమోదు చేసి 307 కూడా పెట్టి ఇప్పుడు జైలు పాలు చేసిన పరిస్థితి ఉంది. అందులో ఒకరు బెయిల్ తెచ్చుకుని బయట ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఉత్కంఠభరితంగా ఉంది. దాదాపు 17 మంది సభ్యులు ఇప్పుడు వెళ్ళినటువంటి సభ్యుడితో కలుపుకుంటే 17 మంది సభ్యులు లోపలికి వెళ్ళారు. ఒక సభ్యుడు ఎవరో ఎటువైపు మళ్ళీతే అటు గెలుపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఆసక్తికరంగా కూటమి ప్రభుత్వం ఇన్ని చేసినటువంటి కుయుక్తుల మధ్య ఎలాంటి రిజల్ట్ వస్తుందో కూడా చూడాలి. బిందు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.